మదనపట్నంలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ ఏకచక్రేశ్వర శివాలయంలో నూతన పాలక మండలి బాధ్యతల స్వీకార కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఆలయ నూతన చైర్మన్ గా అంగటే లక్ష్మణరావు పటేల్ పదవి ప్రమాణ స్వీకారం చేయగా ధర్మకర్తలుగా ఆరుకొండ శంకర్, సున్నం గంగాధర్, జక్కం వీరప్ప, ఈరపురం మౌనిక పోషిటి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ నీరాసనాలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు గణేష్ మహారాజ్, సంతోష్ మహారాజ్, ప్రవీణ్ మహారాజ్, మహేష్ పాఠక్ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య నూతన పాలక మండలికి బంగాళ ఆశీర్వాదాలు అందజేశారు. కార్యక్రమానికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఎంఆర్ఓ విఠల్, ఆలయ ఈవో రాములు, టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అంకుదాము, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోము శరత్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపీకిషన్, బీడీసీ అధ్యక్షుడు గంగాధర్ పట్వారి, ఆలయ మాజీ చైర్మన్ బీర్కో శంకర్ బుజ్జి, ఆర్బీఎల్ఏబి రాష్ట్ర అధ్యక్షుడు దినేష్ పాటిల్, ఆర్య సమాజ్ నాయకుడు ప్రదీప్ గుప్తా, ఏకచక్ర గోశాల అధ్యక్షుడు నేపాల్ సింగ్, ఏకచక్ర సేవా సమితి అధ్యక్షుడు అంకు మహేష్ తో పాటు పలువురు ప్రముఖులు, పలు సంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన చైర్మన్ లక్ష్మణరావు పటేల్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తారని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతారని తెలిపారు. ఆలయ పురోగతికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. శాలువాలు, పూల గుచ్చాలతో నూతన పాలక మండలిని కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరూ ఘనంగా సన్మానించడం జరిగింది. ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చాస్తంధారయతాం మహారాజ్ ఇటు సార్ గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం శృణ్వన్నోతిభిస్వేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవే సరస్వతి వాజేభిర్వాజినీవతి యదనేన హవిషాశాస్తే తదస్యాత్ తదుధ్యాత్ తదస్మై దేవారాధుందాం తదక్షర్దేవో వేదత్యామా పృథివీహం హతస్పాదా ఇహ గతిర్వామస్సేదం చ నమో దేవేభ్యః. ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అన్నపూర్ణాం బాహుమేత విక్రేశ్వర స్వామి దేవతా ప్రసాదేన శ్రీజమానస్యాయురారోగ్యేశ్వర్యాభివృద్ధిరస్తు నిరంతరం ధర్మ సమృద్ధిరస్తు సత్యాస్తం శ్రీజమానస్య కామాః. పాలక మండలి సభ్యులందరికీ ఏసీపీ వారు రెడీ సార్ రెడీ సార్ రెడీ
రెడ్డి గారు, తయారీమన్ హందార్ గారు, పాలక మండలి సభ్యులందరికీ సన్మానించడం, అలాగే శరత్ రెడ్డి గారు కూడా పాలక మండలి సభ్యులందరికీ సన్మానించడం జరిగింది. పాలక మండలి సభ్యులందరినీ సన్మానించడం జరిగింది. అలాగే 37వ వార్డు కౌన్సిలర్ ఆదినారాయణ అన్న గారు కూడా పాలక మండలి శ్యామరావు గారు, అలాగే రమేష్ గారు, గౌరవం ముస్కాన్ టెంపుల్ వారి తరఫు నుంచి కూడా రెడీ సన్మానించడం జరుగుతుంది. బంగారం ఉంటుంది కదా పెట్టేసి రెడీ సార్. అన్నా సార్ రెడీ సార్. రెడీ సార్. సార్ సార్ కొద్దిగా రెడీ సార్. చక్రేశ్వర శివాలయం అంటే ఎంతో పురాతనమైన చరిత్ర గల దేవాలయము. ఈరోజు ఈ కమిటీ వాళ్ళు ఇక్కడ అధ్యక్ష పదవి అన్ని పదవులు తీసుకోవడానికి కారణము వాళ్ళు చేసిన సేవలు. పటేల్ గారు కానీ పూషెట్టి గారు అందరూ ఈ దేవాలయానికి ఎంతో సేవలు చేయడం జరిగింది. దానికి గుర్తింపే ఈరోజు పదవి రావడం. ఏదో పదవి కాలం తెచ్చుకోవడం కాదు, వాళ్ళని గుర్తించి వాళ్ళ సేవల్ని గుర్తించి పదవి ఇవ్వడం జరిగింది. దానికి ముందు చేసిన న్యాయం కంటే ఎక్కువ న్యాయం చేయగలుగుతారు వాళ్ళు. సరైన సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. మరి అన్ని దేవాలయాలకు కూడా ఇటువంటి కార్యకర్తలను ఎన్నుకోవాలి. సమాజంలో ఉన్న మంచి వాదన తీసుకొని గుళ్ళు డెవలప్మెంట్ చేయడానికి శివాలయం ఇంకా ఎంతో డెవలప్మెంట్ చేయాలి. మరి మా ప్రత్యేక విన్నపం ఈ సభ్యులందరికీ, కమిటీ వాళ్ళందరికీ ఇంకా అభివృద్ధి చేయండి. మీతో మేము ఎప్పుడు సహకరిస్తాము. ఇంకా ఎంతో పైకి ఎదగాలి. గతంలో చక్రేశ్వర శివాలయంకి ఏదైతే పేరుందో దానికంటే ఎంతో మంచి పేరు తీయడం జరిగింది. ఇంకా చేయాలని ఆశిస్తున్నాం. ఓం నమ శివాయ. నా పేరు జి దినేష్ పాటిల్, రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు మన అతి పురాతనమైనటువంటి శివాలయము బోధనలో కలిగినటువంటి చక్రేశ్వర శివమందిరం ఆలయమునకు గత 15 సంవత్సరాలుగా విశిష్ట సేవలు డైరెక్టర్గా తన యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తున్నటువంటి మా వీరశైవ లింగాయత్ సమాజానికి బోధన్ అధ్యక్షుడైనటువంటి లక్ష్మణ్ పటేల్ గారిని ఈరోజు చైర్మన్గా, ముఖ్యంగా మా వీరశైవ సమాజము గర్వించదగ్గ శివాలయానికి ఈరోజు చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి లక్ష్మణ్ పటేల్ గారికి హృదయపూర్వకంగా రాష్ట్ర సంఘం తరపున అభినందనలు తెలియజేసుకుంటూ తన బాధ్యతలను సంపూర్ణంగా అన్ని విధాలుగా శివాలయ అభివృద్ధి కొరకు
ఆలయ ప్రతిష్ట కొరకు తన యొక్క బాధ్యతలను నిర్వర్తించాలని, ముఖ్యంగా ఈ అవకాశం కల్పించినటువంటి బోధన శాసనసభ సభ్యులు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా రాష్ట్ర సంఘం తరపున, ముఖ్యంగా వీరశైవలింగ సమాజము వీరశైవ సమాజము నిజామాబాద్ జిల్లా తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పాలక మండలిగా ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మా శివాలయ అభివృద్ధి కొరకు కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ధన్యవాదాలు. సభ్యులు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారు మాపై నమ్మకంతో మాకు ఈ పదవి ఇచ్చారు. మేము శాయశక్తుల దేవాలయ అభివృద్ధికి అన్ని ఆలయ భక్తులకు సదా సేవ చేస్తామని ఆశిస్తున్నాం. మేము సదా భక్తులకు సేవ చేస్తూ ఆలయానికి అభివృద్ధి చేస్తామని మీ అందరూ మాకు సహకరించాలని ఆశిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.